నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. వక్ఫ్ బోర్డు ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత కొద్ది కాలంగా దీని మీద తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది పెద్దలు వక్ఫ్ బోర్డులో పారదర్శకంగా పనిచేయట్లేదని, ఒక రకంగా ఆ యొక్క ఆస్తుల్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఎలిగేషన్గా ఉంది. అయితే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను మనకు అందించడానికి మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డుని ప్రక్షాళన చేయాలి, ఖచ్చితంగా దాంట్లో సవరణలు చేయాలని చెప్పి ముఖ్యంగా 5 సవరణలు చెప్తున్నారు. అసలు ఎందుకు ప్రక్షాళన చేయాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీని గురించి పూర్తి విశ్లేషణ అందిస్తారా? యాక్చువల్గా వక్ఫ్ బోర్డ్ కొన్ని రోజులుగా వివాదాస్పదమైనగా వార్తల్లో నిలిచింది కదండి. వక్ఫ్ అంటే అరబిక్ పదం, అది తెలుగులో దాన్ని నిర్బంధించడం లేదా పట్టుకోవటం అంటారు. ఇస్లాం మతం నిరుపేదలైన ముస్లింలకు హాస్పిటల్ కట్టించడం, పాఠశాలలు కట్టించడం, అన్నదానం చేయటం, ఇతరత్ర వాళ్ళకి ఏమైనా అవసరమైతే సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ఇట్లాంటి వాటి ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగించటం, వాళ్ళని వాళ్ళు దైవానికి వక్ఫ్ చేయటం అంటారు. దాన్ని సమర్పించుకోవటం. అందుట్లో అట్లా వక్ఫ్ అనే పదం వచ్చింది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ మొయిజుద్దీన్ అని ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, జామా మసీద్ ఉంది కదా, చాలా ఫేమస్ మన ఇండియాలో జామా మసీద్ అంటే, దానికి 2 గ్రామాలు రాసిచ్చారు. 2 గ్రామాలు రాసిచ్చి దానికి కొంత అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పరిపాలనాధికారులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ముస్లింల రాజ్యం ఇండియాలో బాగా కొనసాగింది. ఆ టైంలో ఇది మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డుగా రూపాంతరం చెందింది. దాదాపు మొత్తం అన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలనకు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో కూడా ఉద్యమం జరిగింది వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలి అని చెప్పేసి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఎందుకంటే వాళ్ళు లండన్ ఆఫ్ కౌన్సిల్లో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ బాగా వ్యతిరేకత వచ్చింది. ఇది సరైనది కాదు, రద్దు చేయాలని చెప్పేసి. ఇండియాలో కూడా ఉద్యమం జరిగింది. తర్వాత దీని మీద ఒక 4 న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసింది బ్రిటిష్ కౌన్సిల్. ఏర్పాటు చేస్తే ఇది సరైన విధంగా లేదు, దీన్ని రద్దు చేయడమే మంచిదని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 1913లో వక్ఫ్ బోర్డును కాపాడటం కోసం ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం దాన్ని రద్దు చేయలేకపోయారు వాళ్ళు కూడా. అంటే అంత పటిష్టంగా రూపొందించారు ఆ చట్టాన్ని. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఈ వక్ఫ్ బోర్డు ఒకటి చట్టం రూపొందించారు, రాజ్యాంగాన్ని ఆమోదించకముందు. తర్వాత 1997లో దానికి సవరణ చేశారు. ఆ వక్ఫ్ చట్టాన్ని బాగా బలోపేతం చేశారు. అంటే అపరిమితమైన అధికారాలు అంటారు, అన్లిమిటెడ్ రైట్స్ అందించారు. 2013లో చెప్పలేనంత రైట్స్ దానికి వచ్చినాయి. కాలక్రమంలో పెరుగుతూ ఉన్నాయి రైట్స్. ఆ రైట్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు. 2013లో అంటే యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉందండి. 1954కి 2013కి మధ్యలో కూడా 1990లో చట్టం చేశారని చెప్పుకున్నాం కదా, అప్పుడు బలోపేతం చేశారు. తర్వాత 2013లో అసలు చాలా పటిష్టంగా రూపొందించారు. దాని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. వెళ్ళడానికి అవకాశం లేకుండా అంత పటిష్టంగా చెప్పాను అపరిమితమైన అధికారాలని ఆ వక్ఫ్ బోర్డుకి దానికి కల్పించింది అప్పుడు యూపీఏ గవర్నమెంట్ కూడా. తర్వాత 2014 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఎన్నికలు జరగడానికి ముందు ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన 123 ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకు రాసిచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఓటు బ్యాంక్ రాజకీయం కోసం రాసిచ్చారు. అలా వక్ఫ్ బోర్డు కొన్ని శతాబ్దాల నుంచి బలోపేతం అవుతూ వచ్చింది. ఈరోజు మనకి భారతదేశ వ్యాప్తంగా 30 ఉన్నాయి వక్ఫ్ బోర్డులు. అయితే అప్పుడు 1954 తర్వాత చట్టం చేశారని మనం చెప్తున్నాం కదండి. ఆ తర్వాత ఏమైందంటే 1995లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి కేంద్రం ఆధ్వర్యంలో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డులన్నీ కూడా దాని కింద పనిచేయాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ 30 వక్ఫ్ బోర్డులన్నీ కలిపి దేశవ్యాప్తంగా 9,40,000 ఆస్తులు, అంటే భూములు, 9,40,000 ఎకరాలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అన్ని లక్షల ఎకరాలు ఉన్నాయా? అంటే అది అధికారికంగా. అనధికారికంగా 15,40,000 ఉన్నాయని ఒక అంచనా. అంటే భూములు కావచ్చు, భవనాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో ఎక్కువ భూములు, ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న సంస్థ ఫస్ట్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ 3 కలిపి ఎంత ఉందో దానికి అదంతా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ 3టికి కలిపిన ఆస్తులు. 2వ స్థానంలో ఇండియన్ రైల్వే ఉంది. 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది. మామూలు విషయం కాదు అసలు. 3rd ప్లేస్ ఆక్యుపై చేసిందంటే ఒక మైనారిటీకి సంబంధించినటువంటి తక్కువ మంది ఉంటారు కదా, సో వాళ్ళ చేతిలో ఇంత ఎక్కువ ఉండడం అనేది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కారణం అంటే అది పారదర్శకంగా ఉండటం లేదనే. పారదర్శకంగా
ఉండకపోవటం ఒక కారణం అది. అట్లా కాకుండా కొన్ని రాజ్యాంగేతర శక్తులు అందులోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం ముప్పు ఉంటుంది, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్, వీటి నుంచి కూడా కొంచెం ముప్పు ఉంటుంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఈ రాజ్యాంగేతర శక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాటిని నియంత్రణ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రకారమే వీళ్ళు ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో 5 సవరణలు చేశారు. ఈ 5 సవరణలు ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో కూడా వక్ఫ్ బోర్డు ఉంటుంది కదండి. ఫస్ట్ వక్ఫ్ బోర్డులో అందరూ ముస్లిమ్సే ఉంటారు. అలా కాకుండా 2 నుంచి 3 వరకు ముస్లిమేతరులు కూడా ఉండాలి, ముస్లిం కాని వాళ్ళు ఉండాలి. తర్వాత ఈ బిల్లు రూపొందించి చట్టం అయిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సెంట్రల్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాంట్లోకి ఎంటర్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రజలందరూ తెలుసుకుంటారు, డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. అవును, అదొకటి. వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ ట్రైబ్యునల్ అని చెప్పేసి ఒకటి ఉందండి. అంటే ఒక సివిల్ కోర్టుతో సమానం. ఈ వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చే నిర్ణయాన్ని ఏది కూడా మనం ఎక్కడ సవాల్ చేయడానికి అవకాశం లేదు. అంటే సర్వోన్నత న్యాయస్థానంలో కూడా మనం చేయడానికి వీల్లేదంటే వీల్లేదు. అది కొంతవరకు ఆలోచించదగ్గ విషయం కదా. అందుకని చెప్పేసి కేంద్రం ఏం చేసిందంటే, వక్ఫ్ ట్రైబ్లో ఏదైనా నిర్ణయం ఇస్తే కనుక దాన్ని హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి సవరణ. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఏదన్నా భూములు వాడుకుంటున్నా, అంటే దానికి సరైన డీడ్ లేకపోయినా వక్ఫ్ బోర్డు పేరు కింద వాడుకుంటున్నా కూడా ఇక నుంచి దాన్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేకుండా వాడుకునే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఆ భూములు ఆక్యుపై చేసుకొని కోటీస్లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని గవర్నమెంట్ తీసేసుకుందామని ఒక డెసిషన్ తీసుకుందండి. 5వ సవరణ ఏంటంటే, ఒక జిల్లా కలెక్టర్ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒక సంయుక్త అధికారి కానీ ఎవరైనా సరే వీళ్ళు ఫైనల్గా, అంటే వివాదాస్పదంగా కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కదా వక్ఫ్ బోర్డుకి ప్లస్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్, లేకపోతే వక్ఫ్ బోర్డు లేకపోతే ప్రైవేట్ ల్యాండ్స్, ఇట్లా వివాదాలు నడుస్తున్నప్పుడు ఈ వివాదాలకు సంబంధించి అప్పటి వరకు ట్రైబ్యునల్ ఏది చెబితే అదే. కానీ ఇక నుంచి ఏంటంటే కలెక్టరు లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి వాళ్ళు ఏదైనా చెప్తే కనుక అదే ఫైనల్ అవుతుందని చెప్పేసి సవరణ చేసింది. ఇట్లా 5 సవరణలు. ఈ 5 సవరణల మీద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, లేకపోతే కొన్ని ముస్లిం రాజకీయ పక్షాలు, ఈ ఎంఐఎం ఇలాంటి పార్టీలు, సంఘాలు ఇట్లాంటివన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి, చేయడానికి వీల్లేదని చెప్పేసి గొడవ చేస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ సవరణ చేయడానికి ప్రభుత్వానికి ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో ఒక గ్రామాన్ని ఇది తమదే అని చెప్పేసి వక్ఫ్ బోర్డు అనౌన్స్ చేసింది. ఒక ప్రాంతాన్ని ఏదైనా సరే, లేకపోతే ఒక ప్రాంతం, ఒక స్థలం ఏదైనా సరే వక్ఫ్ బోర్డు నాది అని నిర్ణయించి అక్కడికి వెళ్ళి బోర్డు పెట్టేస్తే కనుక అది వాళ్ళదే. ఇంకా దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు ఇండియాలో. అంటే ఒక రకంగా అపరిమితమైన అధికారాలు అనుకోవచ్చు. అదే ఇందాక మనం అనుకున్న అన్లిమిటెడ్ రైట్స్ అట్లా ఇచ్చారు. అట్లా ఇచ్చి దాన్ని అట్లా బలోపేతం చేశారు. తప్పే కదా, మంచికైతే పర్వాలేదు. అవును, కానీ అది చెడు వైపు వెళ్తుంది. ఆ గ్రామాన్ని మాది అని చెప్పేసరికి అప్పుడు దేశం మొత్తం ఒకసారి చూసి ఆలోచించిందండి. ఎందుకంటే అప్పటికి వక్ఫ్ బోర్డు ఏర్పాటై 1400 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ ఊళ్ళో ఒక టెంపుల్ ఉంది, ఆ దేవాలయం ఏర్పాటై 1500 సంవత్సరాలు అయింది. అంతకు ముందే అయితే ఒక 100 సంవత్సరాలు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? హర్యానాలో యమునా నగర్ అండి, అదొక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడికి సంబంధించిన సమీపంలో ఉన్న ఊళ్ళో సిక్కు దేవాలయాన్ని ఇది తీసేసుకుంది, అది మాది అని చెప్పేసి వక్ఫ్ బోర్డు సిక్కు దేవాలయాన్ని కూడా తీసేసుకుంది. తర్వాత మొఘల్ సరాయ్ దగ్గర సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదండి, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అది మాదే అని చెప్పేసి నోటీసులు పంపించేసింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఏంటంటే 400 సంవత్సరాల క్రితం షాజహాను తన కుమార్తెకి కట్నం కింద ఇచ్చారని చెప్పేసి చెప్పింది. అంటే అది ఫ్యాక్ట్ అంటారా? దానికి ఉన్న చట్టం ప్రకారం, దానికి ఉన్న అపరిమితమైన అధికారాల ప్రకారం వాళ్ళు చెప్పింది నిజం అనుకోవాలి మనం. అంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఇంకా దానికి ఎవరు ఎదురు చెప్పడానికి లేదు, ఈవెన్ సుప్రీంకోర్టు సహా ఎవరైనా సరే. ఇప్పుడు ఈ 15 లక్షలు అనధికారికంగా 15,40,000, అధికారికంగా 9,40,000 ఎకరాలతో భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన సంస్థగా ఇది ఆవిర్భవించింది. ఇందులో 3 ఉంటారండి వక్ఫ్ బోర్డులో. యాక్చువల్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఒక ట్రస్టీ ఉంటారు. తర్వాత ఈ భూములు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ముస్లిం ప్రయోజనాల కోసం, వాళ్ళని కాపాడటం కోసం కొంచెం ధనికులైన ముస్లింలు కొంత ఆస్తి ఇచ్చేళ్తారు, దీన్ని ఉపయోగించని అని చెప్పేసి. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, తర్వాత జడ్జి ఒకళ్ళు ఉంటారు. ఈ 3 సభ్యులుగా ఉంటారండి ఎక్కడైనా సరే. తర్వాత ఇది క్రమేణా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వక్ఫ్ బోర్డుగా రూపాంతరం చెందింది. అందులో కొంతమంది సభ్యులు అవన్నీ ఉంటారు, అట్లా చెందింది. ఇట్లా ఈ మారుతున్న పరిణామ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ఈ 5 సవరణలు తీసుకొస్తే దీని మీద ముస్లిం సంఘాలంతా ఆందోళన చేస్తున్నాయి కదా. ఈరోజు దీనికి సంబంధించి లోక్సభలో 8 గంటల చర్చ ఉందండి. తర్వాత రేపు రాజ్యసభలో ఉంది. రేపు రాజ్యసభలో కూడా 8 గంటలు చర్చ. అక్కడ కూడా 8 గంటల చర్చ జరిగిన తర్వాత బిల్లు ఆమోదానికి వస్తుందండి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది కదా బీజేపీకి, జనసేన కూడా మిత్రపక్షంగానే ఉంది కదా. కాబట్టి మీరు ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కానీ, సాక్షి మీడియా కానీ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఒక పరిణితి చెందిన రాజకీయ నేత, ఆయన రాజకీయవేత్త, రాజకీయ నీతిజ్ఞుడు అని చెప్పొచ్చు.
ఇప్పుడు మనం మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్రధర్మం పాటించాలి. నేను చంద్రబాబు నాయుడు, మీరు నరేంద్ర మోడీ. మీరు వక్ఫ్ బోర్డులో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. మన ఇద్దరం మిత్రులం. ఇప్పుడు అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతను మిత్రుడు కాదు. ఇప్పుడు నేను మిత్రుడుగా ఉన్నప్పుడు మీతో నా మాట చెల్లుబాటు అయిద్దా, లేకపోతే అతని మాట చెల్లుబాటు అయిద్దా? నా మాట చెల్లుబాటు అయిద్ది. మీరే కదా. కాబట్టి నేనేం చేస్తాను, మీరు సవరణలు చేశారు కరెక్టే, కాకపోతే కొంచెం ఇట్లా అయితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ముస్లిం ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే రాజ్యానికి నేను రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో అన్ని రకాల మతాలు కులాలు అందరూ ఉంటారు, వాళ్ళందరి బాధ్యత నాది, వాళ్ళందరూ సంక్షేమం నాది, అది చూడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అని చెప్పి ఒక 3 సవరణలకి ఆయన ఆమోదం తెచ్చుకున్నారు. దాని ప్రకారం బీజేపీ వాళ్ళు అంగీకరించారు. ఆ తెలుగుదేశం పార్టీ తెచ్చిన 3 సవరణలు ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారి కానీ కలెక్టర్ కానీ నిర్ణయం తీసుకుంటే ఫైన్లు అని, అట్లా కాకుండా అది అక్కడి నుంచి కొంచెం పై స్థాయిలో, అంటే ఎవరు పాలకులుగా ఉండేది పై స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్లుగా అదొక సవరణ అండి. దానికి బీజేపీ ఓకే చెప్పింది. రెండోది, ఈ గిఫ్ట్ డీడ్ కింద మనం భూములు తీసుకున్నట్లుగానే ఇప్పుడు డీడ్ కింద కొంతమంది వక్ఫ్ బోర్డు భూములు వాడుకుంటున్నారు కదా, దాన్ని వక్ఫ్ బోర్డ్ బై యూజర్ అంటారండి. ఆ భూములు వాడుకుంటున్న వాళ్ళని సరైన పత్రాలు లేవని చెప్పేసి మనం వెనక్కి తీసుకోవడం అనేది ఈ సవరణలో ఒకటి మెయిన్. అయితే అట్లా వద్దు, అందరితో ఆపేద్దాము, జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు వదిలేద్దాము, ఇక నుంచి మాత్రం కొత్తగా చేద్దామని చెప్పేసి అదొక సవరణకి ఓకే చేయించుకున్నారు. ఇవి 2 సవరణలు అండి. ఇంకొక సవరణ ఉంది, మనం చెప్పాం కదా, వక్ఫ్ బోర్డు ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసే బిల్లు చట్టంగా రూపొందించిన తర్వాత వెంటనే సెంట్రల్ పోర్టల్ ఆన్లైన్ చేయాలని చెప్పేసి అన్నారు కదా, కాకపోతే దానికి ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి టీడీపీ అడిగింది. ఈ మూడింటికి ఓకే చెప్పింది. 4వ సవరణ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే అది వక్ఫ్ బోర్డు అంటే అందరూ ముస్లిమ్సే ఉంటారు, కాకపోతే మనం 2-3 ముస్లిమేతరులను పెట్టాలి, ముస్లిం కాని వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది. ఆ సవరణలో మెయిన్ అదే కదా, అట్లా వద్దు, ముస్లిమ్స్నే ఉంచనిద్దాం అనేసి. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదండి. ఆ మూడింటికి మాత్రం ఓకే చెప్పింది. ఇది కూడా చెప్పాలి అన్న ఉద్దేశంలో ఉంది. ఇట్లా ముస్లిం ప్రయోజనాలు దెబ్బతినకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని సవరణలకి దాటిని కొంచెం మలుపు తిప్పి వాటిని ఆమోదింపు చేసుకుని వచ్చారు. ఇస్లాం కూడా ఇబ్బంది పడకుండా. దానివల్ల ఏమవుతుందంటే, మన రాష్ట్రంలో 4,40,000 ఎకరాలు ఉన్నాయండి ఆస్తులు. దేశం మొత్తం అధికారికంగా 9,40,000 ఉంటే ఒక్క ఏపీలోనే 4,40,000 ఉన్నాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక ఆ భూములు ఎంత ఖరీదైన ల్యాండ్స్ అవుతాయి, దానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఆక్యుపై చేశారు. అయితే అక్కడ ఏమైందంటే అండి, ఇంటికి చెదబెట్టినట్లుగా పాపం కొంతమంది ముస్లిమ్స్ నిస్వార్థంగా వాళ్ళ ఆస్తులు దానం చేసి పేద ముస్లిమ్స్ ఆదుకోమని చెప్పేసి మరణించారు చాలామంది. అయితే ట్రస్టీ ఒకళ్ళు, తర్వాత ఎవరైతే ఆస్తులు ఇచ్చారో ఆ ఆస్తి నుంచి ఒక కుటుంబ సభ్యుడు, ఒక జడ్జి, ఇట్లా 3 ఉంటారని చెప్పేసి అన్నా కదా. జడ్జి అంటే బయట కోర్టులో ఉండే జడ్జి కాదండి, వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్లో ఉండే జడ్జి. ఈ కొంతమంది వీళ్ళు ఎవరన్నా కానీ బయట వ్యక్తులతో లాలూచి పడి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్ని అంటే కబ్జా చేసుకోవటం, వేరే వాళ్ళు కబ్జా చేస్తే సహకరించడం, వీళ్ళు వాటి ద్వారా లబ్ధి పొందడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఇది మెయిన్ అసలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో రేపు ఉంది కదా, రేపు చర్చ నడుస్తుంది. దానికి ఒక 7 సభ్యులు ఉన్నారు. అయితే రాజ్యసభలో మొత్తం 245 మంది ఉంటారండి. రాజ్యసభ సభ్యుల బలం 245. అందులో 12 మందిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. 12 మంది పోతే 233 మంది ఉంటారు. 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 233లో 7 పోతే ఎంతండి? 226. 226 సభ్యుల్లో బిల్లును ఆమోదింపు చేసుకోవాలంటే ఎన్డీఏకి ఎంత కావాలి అంటే 114 ఉండాలి. కానీ 125 సభ్యులు బలం ఉంది ఎన్డీఏకి. అంటే ఒక రకంగా వాళ్ళకి ఫుల్ మెజారిటీ బిల్లు పాస్ అయిపోయింది. ఇండియా కూటమికి 88. మిగతా వైఎస్ఆర్సీపీ, బీడీఎస్ ఇట్లాంటి వాళ్ళు, బిజు జనతా దళ్, వీళ్ళు ఎంత కలిపినా వీళ్ళు మొత్తం కలిపి ఒక 25. కాబట్టి ఈజీగా బిల్లు పాస్ అయిపోయింది అండి. అందులో నో డౌట్. వక్ఫ్ బోర్డు అనేది రావటము, దాంట్లో ఉన్న పరిణామాలు, వీటన్నిటిని చూసుకొని తెలుగుదేశం పార్టీ ముస్లింల కోసం తీసుకున్న ప్రయోజనాలు కానీ ఇందులోనే ఇమిడి ఉన్నాయండి. అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. ముస్లింల ప్రయోజనాలు లేవు, వాళ్ళ ముందు జీ హుజూర్ అన్నారు, అది అని చెప్పేసి. ఎవరు జీ హుజూర్ అన్నారు ఏంటనేది మనందరికీ తెలిసిందే కదా. ప్రజలు చూసారంటారా? ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ రాజేష్ గారు.